ప్రగతి టీవీ1 మీ లక్ష్యమే మా ధ్యేయం. ఈరోజు వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ గారి సాక్షిగా రజతోత్సవ బహిరంగ సభ సంబంధించిన వాల్ పోస్టర్ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ పెట్టి తీరుతాం. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ప్రతి పార్టీకి సభలు పెట్టుకునే హక్కు ఉన్నది. ఇప్పటికే హైకోర్టు వరకు మా నాయకులు కూడా పర్మిషన్ కోసం వెళ్ళడం జరిగింది. ప్రజాపాలన పేరుతోటి ప్రజలను వంచి ప్రజలను మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కంటే లగచర్లకు సంబంధించిన భూమిని 10,000 కోట్ల రూపాయలకు ఐసిఐసి బ్యాంకు తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులన్నీ కూడా తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి మొత్తము తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ భూములే కాకుండా వ్యవసాయ ఫారెస్ట్ భూములను కూడా ఈరోజు అమ్ముతూ ఉండు. ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలే. కళ్యాణ లక్ష్మి 1000 రూపాయలకు తులం బంగారం అన్నాడు, అది కాకెత్తుకపోయింది, కాంగ్రెస్ కాకులు ఎత్తుకపోయింది. అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు స్కూటీ అన్నాడు, అతి లేదు గతి లేదు. ప్రతి ఇల్లాలకు 2,500 రూపాయలు గృహలక్ష్మి పేరు ఇస్తా అన్నారు, దానికి ఇప్పటికు శ్రీకారం చుట్టలేదు. రైతుల రుణమాఫీ 30 నుండి 35% అయింది. రైతు భరోసా కనీసము మండలంలో ఒక ఊరు అంటే ఆ ఒక్క ఊరు కూడా ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా రైతులకు ప్రీమియం కట్టి బీమా వచ్చేది ఉంటే చనిపోయిన వారం రోజులలో ఇప్పుడు బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రాజెక్టులన్నీ కూడా కొట్టిపోయే పరిస్థితి. సరిగ్గా ప్రణాళిక లేక సమీక్ష లేకపోవడం వల్ల 6 కోట్ల రూపాయలు 15 నెలల సమయంలో 6 కోట్లు బకాయి కట్టలేక దేవాదుల థర్డ్ ప్యాకేజ్ సంబంధించిన 3 మోటార్లను ఇప్పటికీ ఆన్ చేయకపోయారు. కడియం శ్రీహరి ఐరన్ లెగ్ వల్ల 2 సార్లు ఆన్ చేస్తే 2 సార్లు ఆగిపోయింది. ఇక్కడికి మరి లీకేజీలు మొదలైతే మొత్తం అది కూడా ఇప్పుడు బంద్ చేయడం జరిగింది. దాదాపు ఒక గణపురం నియోజకవర్గంలో దేవాదుల కింద 100,000 ఎకరాలు ఇప్పటికే మొత్తము దేవాదుల కింద 60,000 ఎకరాల మరి పంటలు ఎండిపోయినట్టు అంచనా ఇప్పటికి వస్తూ ఉన్నది. సో ఈ క్రమంలో రైతులు ప్రత్యక్షంగా, మహిళలు ప్రత్యక్షంగా, నిరుద్యోగులు, యువకులు అందరూ కలిసి కేసీఆర్ గారి పాలనను పొగుడుతూ ఇప్పటి వరకు ప్రజలు పొందుతున్న పథకాలన్నీ కూడా కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు పరిచిన పథకాలు మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి రేపు రైతుల గురించి, మహిళల గురించి, యువకుల గురించి, నిరుద్యోగుల గురించి కేసీఆర్ గారు ఏ సందేశం ఇస్తారు, ఏ దిశ నిర్దేశిస్తారని ఆవురావురంటే ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో గణపురం నియోజకవర్గం ప్రత్యేకం. డబుల్ ధమాకా అంటే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకం ఒకటైతే, అప్రజాస్వామికంగా గెలిచిన పార్టీకి నమ్మక ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్కు పోయిన కడియం శ్రేణికి కర్రు కాల్చి వాత పెట్టడానికి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్లో ఉన్న ముఖ్య పాత నాయకులు అందరూ కూడా ఈరోజు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే అవకాశవాదులు ఆయన ఎంబడున్నాడో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏదేమైనా కూడా వీటన్నిటికీ మూల్యం చెల్లించే రోజు తప్పకుండా వస్తుంది కడియం శ్రేణికి. అక్కడేమో రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో అడవి భూములు అమ్ముకుంటూ ఉంటే ఇక్కడ మరి అడవి భూములు ఏదైతే ఇనుపరాతి గుట్టల కింద దాదాపు 3,955 ఎకరాల స్థలాన్ని ఏ రకంగా తన అనుచరులకు అప్పచెప్పాలని చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకు స్వయంగా నేను ఇప్పుడు మళ్ళొక సవాల్ విసురుతున్నా, దేవుడూరులో నీకు భూమి ఉన్నది, బినామీ పేరుతో భూమి ఉన్నది, నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ సిల్సిలాలోనే
దాదాపు మళ్ళీ బినామీ పేర్లతోటి 43 ఎకరాల భూమిని నారాయణగిరి రైతుల దగ్గర నుంచి తీసుకొని దాన్ని మరి అవసరమైతే ఎదురుగా ఇంత ఖర్చు పెట్టి మరి తక్కువ రేటు కొట్టేయాలనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని పసిగట్టి మేము ఇక్కడ గణపురం నియోజకవర్గంలో ఓన్లీ హన్మకొండకు సంబంధించిన 1% ఫారెస్ట్ ఉంటే దాన్ని కూడా కబలించాలని చూస్తున్న కడియం శ్రేణి నిజ రూపాన్ని బయటపెట్టాలనే ఉద్దేశంతో మేము సవాల్ ఇస్తున్నాం. ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం. సో ఏదేమైనా కూడా రేపు 27 ఏప్రిల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ 10 సంవత్సరాలు ఎన్ని గొప్ప పనులు చేసినాం, రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని ఏ రకంగా గద్దెదించాలి, రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు వచ్చినా మరి మున్సిపాలిటీ ఎన్నికలు లేదా ఎంపీటీ సర్పంచ్ ఏ ఎన్నికలు వచ్చినా బై ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిరథ మహారథులందరికీ హృదయపూర్వకంగా మరి ఈరోజు మరి వాల్ పోస్టర్ను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుండి 27వ తారీఖు వరకు మనకిచ్చిన టార్గెట్ 2500 నుండి 3000 మందిని మనము వేలేరు మండలం నుంచి చిన్న మండలం అయినా ఎక్కువ ఇక్కడి సైకిల్ మోటార్ల ద్వారా ఎడ్ల బండ్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఒక వినూతన పద్ధతిలో మనం అక్కడ చేరాలని చెప్పేసి పల్లె రాజశేఖరరెడ్డి ఆకాంక్షిస్తున్నాడు. సో దయచేసి మీరందరూ కూడా ఇప్పటి నుండి రోజు ఒక దగ్గర ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని రోజు ముఖ్యమైన నాయకులు కూర్చొని